ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నమ్మకంగా నువ్వు నాకు దేశానికి మధ్య బలమైన ప్రహరీ గోడలంటానివే. అందుకే నిన్ను చంపలేకపోతున్నాను. కానీ వదిలేద్దాం అంటేనేమో ఎక్కడ నా చావుకొస్తుందేమోనని భయంగా ఉంది. అమ్మా, మీరు తెలివైన వాళ్ళమ్మా. మీకు నాకు ముప్పులేని దారి ఏదో ఒకటి మీరు ఆలోచించండి అమ్మా. హా, ఇప్పుడు మంచి మాట చెప్పావే. ఓ పంచేయి, ఒకవేళ పొరపాటున నా పేరు చెప్పాల్సి వస్తే నాకు బదులుగా వేరే పేరు చెప్పే. అమ్మా ప్లీజ్ అమ్మా, ఏ పేరు చెప్పండి అమ్మా. మీరు చెప్పిందే నేను చెప్తానమ్మా. చెప్పండి అమ్మా. కేపీ హేపీ హేపీ కేపీ పేరు చెప్పు. అమ్మా, కేపీ అంటే కృష్ణప్రసాద్ గారా? అంటే మీ మర్దల భర్త? అవును. అమ్మాయి అమ్మాయి, నువ్విచ్చిన షాక్కి నా మందమతి గతి తప్పినట్టుంది. కిలాడి, మాయలేడి, దగాలేడి ఇలాంటి పదాలన్నీ అమ్మో నువ్వు పుడతావని కాలజ్ఞానులకు తెలిసే అన్నీ కనిపెట్టేసినట్టున్నారు. ఎంత ముందు చూపు లేకపోతే అమ్మ బాబోయ్, అంత పకడ్బందీగా రత్నాన్ని నీ కంట్రోల్లోకి తెచ్చుకొని ఆ కేపీని కటకటాల్లో వేయించగలవు. అసలు ఆ నాయకురాలు నాగమ్మ పుట్టిన కాలంలో నువ్వు గాని పుట్టుంటే ఆవిడకంత పేరొచ్చుండేదా? పొగిడింది చాలే. ఆ కేపీ గాన్ని అరెస్ట్ చేయించడంతో అంతా అయిపోలేదు. ఇంకా కథ మిగిలే ఉంది. ఎస్ఐని కేపీగాడి చంపించాడని రత్నంతో చెప్పిస్తే సరిపోదు. అందుకు తగ్గ సాక్ష్యాలు సృష్టించాలి. అలాగే ఆ శోభని చంపింది కూడా కేపీయేనని బలంగా కోర్టు నమ్మేలా దొంగ సాక్ష్యం పుట్టించాలి. పుట్టించడమో సృష్టించడమో ఏదైనా నువ్వు చేయగలవమ్మాయ్. నువ్వు మరో లేడీ విశ్వామిత్రుడివి. సృష్టికే ప్రతి సృష్టి అన్నీ చేసి పారేస్తావు నువ్వు. నువ్వు మరి నన్ను ఎత్తేకు పిన్ని, పడిపోతాను. దొంగ సాక్ష్యాలు బలంగా పుట్టించడం చాలా కష్టం. అదిగాక సైంధవుళ్ళ అడ్డుపడ్డానికి మధ్యలో భూమి ఉంది కదా. దాని మేనమావ కేపీ ఇప్పుడు సొంత మావ కూడా అయ్యాడు. ఆ మావ జైల్లో కూర్చున్నాడని తెలిస్తే శారదతో పాటు కన్నీళ్లు తుడుచుకునే రకం కాదది. శారద కన్నీరు తుడిచి కత్తి పట్టుకునే రకం. అది నిజమేనమ్మాయ్. ప్రతిసారి నువ్వు దాని చేతిలో దెబ్బతినేస్తున్నావు. ఈసారి మాత్రం అలా కాకూడదు. పై చెయ్యి నీదే కావాలి, పతనమేమో దాంది కావాలి. ఫైనల్ గా నువ్వు చేసిన క్రైమ్ అంతా ఆ కేపీ గాడి నెత్తి మీద పడి పర్మనెంట్ గా వాడు జైల్లోనే ఉండాలి.